నిబంధన 7వ పేజీ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, మీరు దేవుని రాజ్యమును, నీతిని, ఆయన నీతిని మొదట వెతుకుడి. అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును. మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకాలి. మనం వెతుకుతాం, కానీ మొత్తం జరిగిపోయిన తర్వాత మనం వెతుకుతాం. మనం బాగున్నప్పుడు ఏంటి వెతకం దేవుడి గురించి, మనం ఆనందంగా గడిపేస్తాం. ఏదో బాధల్లో వ్యాధుల్లో ఉన్నప్పుడు మాత్రం దేవుడు మనకు గుర్తుకొస్తాడు. దేవా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని మనం బాధపడతాం. కానీ మొదటగా మనం ఏ కార్యం చేసినప్పుడైనా, ఏ పని చేసినప్పుడైనా దేవుణ్ణి మొదట పెడితే ఆయన మనకు రావాల్సిన కార్యాలన్నీ జరిపిస్తారని దేవుడు మాటిస్తున్నాడు. దేవుడి మహిమ కలిగాక. ఆదికాండం 1:1 ఉంటుంది, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన. ఆది యందు దేవుడు ఫస్ట్ ఉన్నాడు కాబట్టే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. మనం కూడా ఏ పనిలో ఉన్నా సరే, ఫస్ట్ ఏ పని చిన్న కార్యమైనా అవ్వచ్చు, పెద్ద కార్యమైనా అవ్వచ్చు, ఏదైనా సరే మనము దేవుణ్ణి ప్రార్థన చేసుకొని ఆ కార్యం జరిపిస్తే దేవుడు మీ జీవితంలో ఏ కార్యంలోనైనా దేవుడు తోడుండి నడిపిస్తాడని మాటిస్తున్నాడు. జీవితంలో దేవుడిని ఎప్పుడూ వెనక్కి పెట్టకూడదు. ఏ కార్యంలోనైనా సరే, ఇప్పటి వరకు నువ్వు ఏ కార్యంలోనైనా దేవుణ్ణి మొదలు పెట్టలేదేమో, దేవుడు నమ్ముకున్న నువ్వు నేను ఎవరైనా సరే దేవుడిని నిర్లక్ష్యం చేసామేమో. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడైతే వెతికితే ఆయన మన జీవితంలో జరగాల్సిన కార్యాలన్నీ జరిపిస్తానని మాటిస్తున్నాడు. మనం దేనికి చింతపడవసరం లేదు, ఆయన ముందు పెడితే చాలు. ఆ పైన వచనంలోనంటే దేని తిందుమా ఏం త్రాగుదుమా అని ఒకసారి చెప్పాడు. కానీ ఏం తిందుమా అని మనం ఎప్పుడు బాధపడతాం, ఏం త్రాగుదుమా అని. కానీ దేవుడిని ఎప్పుడైతే మొదట పెడతామో రేపటి గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు. రేపటి దినాన్ని గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని మొదట పెడతావో, తీర్మానం తీసుకుందాం. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? దేవుడిని మొదట ఏ కార్యంలోనైనా సరే, చిన్న కార్యం కాదు, పెద్ద కార్యం కాదు, దేవుడు నేను మొదట పెడతాను అని. ఎవరు ఎత్తట్లేదు. ఎంత సూటిగా అంతే ఒకసారి అడగలరు, అబ్బాయి అడగట్లేదు. నాకు చెప్పొద్దు, మీ మనసు మీకు తెలుసు కదా. దేవుడు ముందు పెడతాను. నేను ఇప్పటి వరకు దేవా నేను ఎన్నో కార్యాలను చేశాను, కానీ నువ్వు లేనిదే నేను లేను. ఇప్పటి వరకు నేను ఎన్నో చేశాను, నేను ఎప్పుడు ముందు పెట్టలేదు. ఈసారి నేను పెడతానని మాటిస్తున్నానని ఈరోజు తీర్మానం తీసుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు తీర్చిందాక.